రుచించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సత్య. నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. కూకట్పల్లి. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? జ్యోత్స్న అండి. నేను KPHP నుంచి వచ్చాను. జ్యోత్స్న గారు. ఓకే. సత్య గారు, జ్యోత్స్న గారు, మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చాకే. ఓకే. ఎనీవేస్, ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం. సో ఆ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకుని మీరు మంచిగా 2 వంటలు చేయాలన్నమాట. ఓకే, రెడీ? రెడీ. చూసేద్దాం. వావ్, మష్రూమ్స్. ఇష్టమా మీకు మష్రూమ్స్? చాలా. మీకు? నాకు చాలా ఇష్టం. నాకు కూడా చాలా 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 ఇష్టం. అంటే టేస్ట్ లేకపోయినా కూడా కర్రీస్లో కరెక్ట్గా మన మసాలాస్ అవి ఇవి యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. వేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. సో మరి సత్య గారు, ముందు మీరు చేసేస్తారా? చేస్తాను. ఏం చేస్తారు మష్రూమ్స్తో? స్పైసీ మష్రూమ్ కర్రీ. స్పైసీగా చేస్తారా? చాలా స్పైసీగా ఉంటుంది. మరీ ఎక్కువ చేయకండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే. స్పైసీ మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్పైసీ మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఓకే. కొంచెం అది హీట్ అయ్యే వరకు హీట్ చేయాలి. సో డైరెక్ట్గా ఉల్లిపాయల కొంచెం ఫస్ట్ చిల్లీ వేద్దాము. ఓకే, వేసుకోండి. స్పైసీ మష్రూమ్ కదా, అందుకని కొన్ని చిల్లీస్ ఎక్కువగా వేయాలన్నమాట. ఓకే, స్పైసీగా ఉండాలి కదా. అవి కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేద్దాం. తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది బాగా ఫ్రై చేయాలి కలిపి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఇంట్లో తయారు చేశారా? అవును, నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను. మేము బయట నుంచి అసలు కొనేది ఏమి ఉండదు. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేస్తే వచ్చే ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగానే తెలిసిపోయింది నాకు. టేస్టీగా కూడా ఉంటుంది. కర్రీస్లో వేసినప్పుడు మనం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేసుకుంటారు? ఫ్రై అయిపోయింది అది. ఇది ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి. ఓకే, క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో క్లీన్ చేసి ఇవి బాగా ఆనియన్ అది కొంచెం బాగా స్టఫ్ అయ్యే వరకు బాగా వేయించాలి. ఓకే. సో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అదంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. అవును. ఏం చేస్తుంటారు సత్య గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. నాకు 2 క్రేజీ బాయ్స్ ఉన్నారు. క్రేజీ బాయ్స్? యోయో బాయ్స్ లాగా క్రేజీ బాయ్స్ చాలా అల్లరి చేస్తారు. ఎంత అల్లరి అంటే వాళ్ళ అల్లరి తట్టుకోలేమన్నమాట అసలు. అబ్బా, ఎలా తట్టుకుంటున్నారు మీరు? వాడిని చిన్నడుకి 4.5 years వేసేసాను స్కూల్లో. ఓకే, మీ చిన్న బాబుకి 4.5 years ఇప్పుడు. అవును. ఓకే, మీ పెద్ద బాబుకి 6 years. తను కూడా ఆ అబ్బాయిని ఎక్కడ వేసేసారు? ఆ అబ్బాయిని నారాయణ కూకట్పల్లి అని చదువుతున్నాడు. ఓకే. ఇద్దరు చాలా క్రేజీ బాయ్స్ ఉన్నారు. క్రేజీ భలే పెట్టారండి పేరు. వాళ్ళంత క్రేజీ బాయ్స్ అయితే మీరు ఎంత క్రేజీ మామ్ కదా. వాళ్ళని భరిస్తారంటే ఆ మాత్రం మీరు కూడా క్రేజీ అయి ఉంటారు. అవును. సరిపోతుందా? ఇప్పుడు కొంచెం టమాటో పేస్ట్ వేసుకుందాం అండి. ఓకే, ఉడికిచ్చి పేస్ట్ చేశారా? కొంచెం జస్ట్ హాఫ్ బాయిల్ చేసి వేసుకోవాలి. చేస్తూ కొంచెం ఇందులో turmeric పౌడర్, అది పసుపు వేసుకోవాలి. పసుపు లైట్గా.
జనరలీ మష్రూమ్స్ ఇంతసేపు వేస్తే సాఫ్ట్ అయిపోయి కాస్త పేస్ట్ లాగా అయిపోతాయి కదా, ఇవి స్ట్రాంగ్ గా భలే ఉన్నాయండి. స్ట్రాంగ్ అంటే మనం లిడ్ పెట్టేసాం అనుకోండి, లిడ్ పెడితే అవి బాగా మెత్తగా అయిపోతాయి. వితౌట్ లిడ్తో మనం ఇది చేసుకుంటే చాలా క్రిస్పీగా కొంచెం గట్టిగా అలా వస్తూ ఉంటాయి. ఓకే, క్రిస్పీగా అయితే ఛాన్స్ లేదు కానీ క్రిస్పీ మరీ మెత్తగా అయిపోకుండా వస్తాయి అన్నమాట. ఇవి తినేటప్పుడు వేరే సౌండ్ వస్తాయి చూడండి, అవి సౌండా అంటే తినేటప్పుడు కచ్చకచ్చా ఉంటాయి కదా. ఇప్పుడు మనం లిడ్ పెట్టేస్తే స్మూత్గా అయిపోతాయి. ఓకే, లిడ్ లేకుండా కనుక మనం ఉడికించుకుని తింటే బాగుంటుంది. కచ్చకచ్చ అంటాయి, లిడ్ పెడితే పచ్చపచ్చ అంటాయా? సాల్ట్ వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దాకా సాల్ట్ వేయలే కదా, ఇప్పుడు వేయచ్చు. సాల్ట్ వేసి కలుపుకొని ఈ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. అవును, నా యాంకరింగ్ ఇంకా బాగా ఎక్స్ప్రెసివ్గా చేద్దామని నేను ఫుల్ యాక్టివ్గా వచ్చా, కానీ మా వల్ల కాదండి, థ్రోట్ నాకు సపోర్ట్ చేయట్లేదు. లేకపోతే నెక్స్ట్ అండి, నెక్స్ట్ కొంచెం కారం. ఓకే, రెడ్ చిల్లీ పౌడర్. ఎంత స్పైసీ అయితే మాత్రం మరీ అంత చాలండి. ఇది గరం మసాలా పౌడర్. ఏమేమి వేశారు ఇందులో? కొంచెం లైట్గా వేయించుకున్న ధనియాలు, గసగసాలు ఉంటాయి కదా అవి, నెక్స్ట్ చెక్క, లవంగ, ఫ్లేవర్ కోసం ఇలాచి. ఈ ఫైవ్ గ్రైండ్ చేసుకుంటే ఈ గరం మసాలా వస్తుంది. ఓకే, చాలా స్పైసీగా ఉన్నట్టుంది. ఇది స్పైసీ మష్రూమ్ కదండి, అందుకనే స్పైసీగా ఉంటుంది. అంటే ఇది డ్రైయా? డ్రై కాదు, లాస్ట్లో కొంచెం బాగా అంతా ఇందులో వాటర్ అంతా ఆయిల్ మనకి పైకి వచ్చాక కొంచెం వాటర్ పోసుకోవాలి, చిన్న కప్ వాటర్. ఓకే, ఇంకేమైనా వేయాలా? ఈ లాస్ట్లో కొంచెం జీరా పౌడర్. ఓహో, ఓకే, ఇన్ని పౌడర్లు వేసి మళ్ళీ జీరా పౌడరా? లైట్గా ఫ్లేవర్ కోసం కలుపుకో. కొంచెం వాటర్ ఇవ్వండి. ఓకే, చూసుకోండి. మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోవాలా? అంటే స్పైసీ మష్రూమ్ కదా, అందుకని కొంచెం వాటర్ పోసుకుంటే గ్రేవీ ఉంటుంది కదా మనకి. ఇది రైస్తో తినచ్చు, రోటీస్తో కూడా తింటారు ఇది. ఓకే, బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని ఓకేనండి. ఇప్పుడు స్పైసీ మష్రూమ్ కర్రీ రెడీ. గార్నిష్ చేసుకొని దీన్ని టేస్ట్ చేసి చెప్పండి ఇలా. అయిపోయిందా? స్పైసీ మష్రూమ్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్పైసీ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మసాలా దినుసులు, గసగసాలు వేయించి ధనియాలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే స్పైసీ మష్రూమ్ కర్రీ రెడీ.